కొర్రలు కొంచెం తీయగా అండ్ కొంచెం వగరుగా ఉండే వీటిలో ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఫ్యూచర్ కోసం చేసే ఈ చిన్ని ప్రయత్నంలో నా మొదటి వంట గుంట పొంగనాలు విత్ కొర్రలు. ముందుగా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ కొర్రలు, 1 స్పూన్ మెంతులు అండ్ 2 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసి 8 అవర్స్ పాటు నానబెట్టాలి. 8 అవర్స్ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసి నైట్ మొత్తం లేదా ఒక 8 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. ఇలా ఫర్మెంట్ అయిన పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మీకు కావాల్సినంత పిండిని ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి మిక్స్ చేయాలి. దీనిలో మీరు కావాలంటే పచ్చిమిర్చి, అల్లం తరుగు, క్యారెట్ తరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గుంట పొంగనాల పెనం పొయ్యి మీద పెట్టి కాసేపు వేడి చేయండి. పెనం వేడయ్యాక దానిలో గానుగు నూనె యాడ్ చేసుకొని పిండిని నిండా కాకుండా కొంచెం వెల్దిగా ఉండేలాగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలని గుర్తుంచుకోండి, లేకపోతే బయట కాలిపోయి లోపల పిండి అలాగే ఉంటుంది. 2 వైపులు కూడా చక్కగా కాల్చుకున్నాక వాటిని ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా తింటుంటే వరిబియ్యం వాటికన్నా కూడా ఇవే రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి చిన్న మార్పులని చేసుకుంటూ హెల్దీ వేలో మూవ్ అవుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.